చూడు ఒకసారి బాగా వస్తుంది. నేను ఇందాక పెట్టాను, సౌండ్ బాగానే వస్తుంది. రైట్ రైట్ ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ గాడ్. మంచిది. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్ను తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణుల ప్రకటించెదా, రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణుల ప్రకటించెదా. నిర్లక్ష్యపరచక నీలో నడచుటే నా భాగ్యము, ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటే నా భాగ్యము, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి, ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము, నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్ను తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో ఇంతవరకు మాతో నిలిచి జీవకిరీటమైనటువంటి ఉన్నతమైన ధన్యతలు మేము పొందుకున్నాము. ఇది నిజముగా మా ధన్యత. స్తోత్రం. సంతోషంగా స్తోత్రం. శ్రమలలో నేను ఇంత
ఇంతవరకును నీతో నిలుచునే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచునే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా ధన్యత. అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజవత్సల స్వాస్థ్యములో అనుభవించే కృపను మాకిచ్చి తేజోమైనటువంటి శాలేరు నగరంలో నివసించేటువంటి దర్శనము కొరకై ఆశతో ఎదుర్కొంటాడు. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన శాలేము నగరులో నిన్ను చూచి తరింతునే. తేజోమయమైన శాలేము నగరులో నిన్ను చూచి తరింతునే. ఇది ఏ దర్శనము, ఇది ఏ దర్శనము, ఇది ఏ నా దర్శనము. అని నన్ను తేజపరచిన నా యేసయ్యా, అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించెదా. రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోల ప్రకటించెదా. అని నన్ను తేజపరచిన నా యేసయ్యా, అని నన్ను తేజపరచిన నా యేసయ్యా.
మంచిది, చాలా సంతోషం. దేవుని యొక్క కృపలో ఈరోజు చాలా మందిలో ఆత్మ ఉత్తేజం అనుకోకుండా దూరిపోయింది. ఎందుకు దూరిపోయింది చెప్పండి? ట్రాకులు పెడితే చప్పట్లే కొట్టరు పాపం. ఈరోజు తెలియకుండా దేవుడిలా మీరు చప్పట్లు కొట్టలేదు, కొండలు కొడతాయని చెప్పిందేమో, పాపం అందరు తగ్గొట్టేస్తా ఉన్నారు. స్తోత్రం. అందుకే ట్రాకులు వద్దని. చక్కగా ట్రాకులు పెట్టినా, డ్రమ్ము పెట్టుకున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, దేవుడు మనకిచ్చిన చేతుల్లో దేవుణ్ణి ఖచ్చితంగా గనపరచాలి. దేవుడు మనకిచ్చిన నోటితో దేవుణ్ణి ఖచ్చితంగా స్వరమెత్తి గనపరచాలి. ఆరాధించటము, స్తుతించటము అంటే ఎవరో పాడుకుంటుంటే మనం వింటా ఉందాం కాదు, వారితో కలిసి మనం కూడా స్తుతించాలి. కీర్తించటం, పాటలు పాడుతున్నాం. కీర్తన అంటే ఏంటి? పాట. స్తుతించడం అంటే పాట పాడుతూ దేవునికి మహిమ ప్రభావములు ఆరోపించటం. స్తోత్రం. మంచిది. ఈనాటి మరి ఈ యొక్క అక్టోబర్ మాసపు మరి ఉపవాస దిన కూడికలో మనం ఉన్నాం. ఈనాటి మన అంశం వెస్ట్ బ్యాండ్. వెస్ట్ బ్యాండ్, నడికట్టు. నడికట్టు అంటే సహజంగా నడికట్టు గురించి చెప్పాలంటే నాకంటే మీకే చాలా మందికి బాగా తెలుసు. ఆ మధ్యకాలంలో స్త్రీ ప్రసవించగానే ఖచ్చితంగా నడుముకు చక్కగా ఒక మెత్తటి బట్టను కట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్కు కట్టు లేదు, గుడ్డ లేదు, నడుము లేదు. గనుకనే ఇప్పుడు యవన పిల్లలు ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు బిడ్డలను కనగానే ముసలోళ్ళు అయిపోతున్నారు. ఆ కాలంలో 5-6 మంది బిడ్డలను కన్నా కూడా తల్లులు బలంగా ఉండేవాళ్ళు. స్తోత్రం. కారణం ఏంటంటే కొన్ని నియమాలు, కొన్ని క్రమాలను ఖచ్చితంగా పాటించేవాళ్ళు. చల్లనీళ్ళు తగలకూడదని, వేడి నీళ్ళే తాగాలని, ఎన్నో చాలా నాకు కొంచెం గుర్తుంది. ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాడిని కనుక మా అమ్మ మా లాస్ట్ చెల్లెల్ని కనే సమయంలో నాకు ఇవన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నడి మధ్యలో రోడ్లో ఉండేది. ఇప్పుడు కళ్యాణ మండపం పెట్టారు, ఖమ్మం సెంటర్లో ఉంటుంది. ఆ హాస్పిటల్లో మా లాస్ట్ చెల్లెకి ఆపరేషన్ జరిగింది. అప్పుడు నేను మా అమ్మ దగ్గర ఉన్నాను. నడికట్టును గురించి దేవుడు చాలా ఉన్నతమైన ఉపమానాన్ని మనకు తెలియజేశాడు. నడికట్టును మనమైతే మామూలుగా ఏదో మెత్తటి గుడ్డను వాడతాం. అయితే ఆనాడు దేవుడు ఇర్మియాతో ఒక చక్కని ఉపదేశాన్ని బోధించాడు. ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఆ ఉపమానంలో తను చేయవలసినటువంటి కొన్ని సంగతులను ఉపమాన రీతిగా చెప్తూ వచ్చాడు. మనము జెర్మియా చాప్టర్ 13 verse 1 and 2. ఇర్మియా గ్రంథము. నీవు వెళ్ళి ఆవేశనార నడి కట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. చాలు. ఇక ఇదంతా చదివితే మీకు నిదానంగా అర్థమవుతుంది. అంశంలోనికి వెళదాం. ఇక్కడ దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఒక చక్కని ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ఉపమానంలో అవిసెనార నడికట్టు అని మనం చదువుకున్నాం. దాన్ని ఇంగ్లీష్లో లెనిన్ లైన్ క్లాత్ అని రాయబడింది. ఈ లెనిన్ అనబడేటువంటి ఈ గుడ్డ ఈరోజు చాలా విలువ కలిగినటువంటి గుడ్డ.
ఈరోజు ప్రతి ధనవంతులు ఆ లెనిన్ అనే క్లాత్ వేసుకుంటే అది ఎంతో విలువ కలిగింది అయినట్టు, ఆ లెనిన్ అనేటువంటి క్లాత్కు, ఆ గుడ్డకి ఎంతో విలువ కలిగిందిగా వాడుతున్నారు ఈ దినాల్లో. అది ఇప్పుడు 1 మీటర్ 2000, 3000 అలాంటి విలువ కలిగిన రేటు కలిగినటువంటి గుడ్డ. ఆ దినాల్లోనే ఇర్మియాకు దేవుడు ఒక ప్రకటన చేశాడు, ఒక మనవిని ఇచ్చాడు. నీ వెళ్ళి అవిసెనార నడి కట్టుకొని నీ నడుమున దాన్ని కట్టుకునుము, నీళ్ళల్లో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. మొదటిసారి నువ్వు వెళ్ళి ఆ లెనిన్ క్లాత్ కొనుక్కో, ఆ బట్టను కొని దాన్ని నడుము కట్టుకో అని చెప్పడాన్ని మనం చూస్తాం. మరలా రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు నీవు కొని నడుమున కట్టుకొనిన ఆ నడికట్టును తీసుకొని యూఫ్రటీస్ నది వద్దకు పోయి అక్కడనున్న బేట సందులలో దాన్ని దాచిపెట్టమని రెండోసారి ప్రత్యక్షమై చెప్పినట్లుగా మనం చూస్తాం. మొదటిసారి మాటకు రెండవసారి మాటకు ఆ ప్రత్యక్షతలో వేరియేషన్ ఉంది. మొదటిసారి అన్నాడు నువ్వు నడుముకు కట్టుకోమన్నాడు, దాన్ని నీళ్ళల్లో వేయవద్దు అన్నాడు. రెండవసారి నడుముకు కట్టుకున్న తర్వాత మరలా దాన్ని తీసుకుని వెళ్ళి మరి ఆ యొక్క యూఫ్రటీస్ నదిలో అక్కడ దాన్ని దాచిపెట్టమని చెప్పాడు. అలా దాచిపెట్టిన తర్వాత ఆయన ఏమైతే చెప్పాడో ఆ విధముగా దాచిపెట్టి కొన్ని దినాలైన అయిన తర్వాత మరలా ఆయన నువ్వు లేచి యూఫ్రటీస్ నది వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకునమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీస్ నది వద్దకు పోయి త్రవి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుని, నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి నీ పనికి రానిదాయను. స్తోత్రం. ప్రియులారా, ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు ఈయన? ఈ ఉపమానంలో దాగున్నటువంటి మర్మం ఏంటి? గుడ్డ ఏంటి? నడుముకు కట్టుకోవడం ఏంటి? దాన్ని నీళ్ళలో దాయటం ఏంటి? మరలా దాన్ని తీయటం ఏంటి? అది నీళ్ళలో దాచిన తర్వాత దాని యొక్క ఆకారం ఏంటి? ఈ ఉపమానము క్రైస్తవుని యొక్క ఆత్మీయ స్థితికి ఒక మాదిరిని చూపిస్తుంది. లెనిన్ క్లాతే కాదు, ఇక ఏ క్లాత్ అయినా, ఏ గుడ్డ అయినా సరే కొన్ని దినాలు, ఎక్కువ దినాలు నీళ్ళలో మరి దానిని దాచిపెట్టినప్పుడు ఏమవుతుంది? చీకుపడుతుంది. ఆ తర్వాత ఆ గుడ్డ ఏమవుతుంది? ఎందుకు పనికిరానిదై అలా లాగ్గానే మొక్కలుగా ఊడిపోతుంది. అంతేగా ఆనాడు ఇశ్రాయేలు యూదా ప్రజలు దేవునికి నడికట్టులాగా ఉండేవారు. వారు ఒకప్పుడు దేవునికి విధేయులుగా, ఆయనతో కలిగి ఉన్న సన్నిహిత సంబంధానికి సూచనగా ఉండేవారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వెనుక నిష్ఫలులైపోయారో, ఆ అవిసెనార తీసి పారేసినటువంటి నడికట్టు వలె, ఆ గుడ్డ వలె దేవుడు వారిని తీసి పారేస్తున్నాను అంటే, అవిధేయత కలిగిన వారి స్థితి, విధేయత కలిగిన వారి స్థితిని ఈ యొక్క నడికట్టుకు కట్టబడిన గుడ్డ వలె మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మొదటి మాటలో ఈ గుడ్డకున్నటువంటి విలువ, దీన్ని వాడుతున్న విధానం, వెస్ట్ బ్యాండ్ అన్నారు. ఇప్పుడైతే మరి బెల్టులు వాడుతున్నారు. ఎందుకని? ఆ యొక్క బట్టకు నడుము మరి పటిష్టంగా ఉండటానికి. ఇక డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మరి ఈ యొక్క ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఈ బ్యాక్ పెయిన్కి పెద్ద బెల్ట్ ఇస్తున్నారు. నేను కూడా వాడుతున్నాను, అందువల్ల నాకు బాగా తెలుసు.
ఇంత అడల్పు బెల్ట్ ఉంటుంది. అది వాడినప్పుడు ఆ వెనకొచ్చేటువంటి ఆ నొప్పిని ఎప్పుడైతే బెల్ట్ను గట్టిగా లాగి నడుముకు సెట్ చేస్తామో ఏం చేస్తుంది? ఆ నొప్పిని కంట్రోల్ చేస్తుంది. ఆ నొప్పిని కంట్రోల్ చేయడానికి ఈ వాక్యానికి ఏం సంబంధం? మనిషికి ఆ నొప్పి నుంచి, ఆ బాధ నుంచి తప్పించటానికి ఏ విధముగా ఆ యొక్క బెల్ట్ పనిచేస్తుందో దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి, దేవునితో మనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి నీకున్న బాధలో నుంచి, నీకున్న ఇబ్బందిలో నుంచి, నీకున్న ఆపదలో నుంచి అది నిన్ను సెక్యూరిటీ ఉంచుతుంది, కాపుదలలో ఉంచుతుంది, బాధ నుంచి విడుదలను కలిగిస్తుంది. అనాడు యూదా ప్రజలు, ఇశ్రాయేలు దేవుని మాటను వినక వారి ఇష్టానుసారంగా ఉన్న విధానాన్ని బట్టి ఈ యొక్క ఉపమానాన్ని ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. మనం ఈ మాటను మనం చూసినప్పుడు 9వ వాక్యంలో అంటాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును దేవుడు భంగపరుస్తున్నాడట అని. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు దేవుని యొక్క మాటను వినక వారి ఇష్టానుసారమైన బ్రతుకుల్లో వారు బ్రతుకుతున్నప్పుడు ఈ ఉపమానాన్ని ఇర్మియాకు తెలియజేశాడట. ఇర్మియా భక్తుడికి ఈ విధముగా చేయి, ఇలా ఉండు, ఇలా చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆ విధముగా మరి ఈ యొక్క ఇశ్రాయేలైనటువంటి వారు, యూదాలో నివాసం చేస్తున్నటువంటి వారు వారి ఇష్టానుసారమైన విధానంలో బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారనే మాటను కూడా మనం 10వ వాక్యంలో చూస్తాం. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచు ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. స్తోత్రం. దేవునితో మనకు ఉండవలసినటువంటి ఆ తత్సంబంధాలు ఎప్పుడైతే ఉండవో, దేవుని ఎడల మనకు ఉండవలసినటువంటి ఆ క్రమము, విధేయత, విజ్ఞాపన అనేది మన నుంచి దూరం అవుతుందో, అంత ఖరీదు కలిగినటువంటి ఆ గుడ్డ, అంత విలువ కలిగినటువంటి ఆ బట్ట ఏ రీతిగా నీటిలో దాచినప్పుడు దాని విలువను కోల్పోయిందో, దేవునిని విడిచిపెట్టి నడిచేటువంటి ప్రజల యొక్క స్థితి అలా చీకు పట్టిన గుడ్డ వలె. చీకు పట్టిన తర్వాత ఆ గుడ్డ దేనికి మనకు వస్తుంది? ఎందుకునూ పనికిరాని స్థితిలో నీవుంటావు, మనముంటాము అని ఇర్మియాకి దేవుడు ఉపమాన రీతిగా తెలియజేశాడు. ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క జీవిత స్థితి దేవునితో నడికట్టు కట్టబడినటువంటి గుడ్డ వలె మనం ఉండాలి. అది విలువ కలిగినటువంటిది. అందుకన్నాడు అవిసెనార నడికట్టు అన్నాడు. దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో లెనిన్ క్లాత్ అని పిలుస్తున్నారు. ఆ బట్టకున్న విలువ, ఆ గుడ్డకున్న విలువ ఎక్కడున్నంతసేపు దానికి విలువ ఉంది? నడుమున కట్టుకున్నంతసేపే విలువ ఉంది. అది ఎప్పుడైతే నడుము నుంచి తీసివేసి నీటిలో దాయబడిందో దాని విలువను కోల్పోయింది. ఈనాడు దేవునితో మనకు ఉండవలసినటువంటి ఆ సంబంధము ఎప్పుడైతే మనలో తగ్గిపోతుందో మన జీవితాలు కూడా ఆ రీతిగా పతనమైపోతాయి, చీకు పట్టిన గుడ్డవలే తయారవుతాయి అని ఇర్మియాకు చెప్తూ ఉన్నాడు. ఇర్మియాతో తెలియజేస్తున్నాడు, నువ్వు ఇలా చేసినప్పుడు నీకేమర్థమైందంటే వాళ్ళ స్థితి ఈ విధముగా ఉంది. యూదా ప్రజలు ఇలా నివాసం చేస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఇలా నివాసం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులను బ్రతుకుతూ అన్య దేవతలను పూజిస్తూ ఇంకా ఏమేం చేశారట? ఏమండి? అన్య దేవతలను పూజిస్తూ వాటికి నమస్కారం చేస్తూ ఆయన మాటలు వినక తమ హృదయము కాఠిన్యము చేసుకొనుచు దేనికి పనికిరాని ఈ గుడ్డ వలె వారు
అలా తయారైపోయారట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా మనము దేవునికి ఇష్టలుగా నివాసం చేయాలి. దేవునికి ఇష్టలుగా నివాసం చేయకపోతే దేవునితో మనకు ఉండవలసినటువంటి కనెక్టివిటీ కట్ అయిపోతుంది. మనకు ఉండవలసిన కనెక్టివిటీ ఎటువంటిది? ఈరోజు చూడండి, ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు మనం వాడుతున్నాం. ఫోన్లు పెట్టుకున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఒకసారిగా నెట్ కనెక్ట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోతుందో అదేమైపోతుంది? ఆగిపోతుంది. అంటే ఆ ఫోన్కి ఆ నెట్ కనెక్షన్ ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఆ సంబంధం అనేది తెగిపోతుంది. ఆ సంబంధం ఎప్పుడైతే తెగిపోతే ఏమవుతుంది? అందులో మనం వినవలసిన, మనము చూడవలసిన, మనము నేర్చుకోవలసిన సంగతులు ఏమవుతున్నాయి? కట్ అయిపోతున్నాయి. దేవునితో అటువంటి అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. అందుకే 11వ వాక్యంలో అంటాడు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. ఈరోజు ప్రియులారా, నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై ఆయన పిల్లలుగా జనముగా ఉండునట్లు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని. దేవుని యొక్క నడుమునకు నడికట్టుగా మనల్ని అంటి పెట్టుకుని ఉన్నాడట. అయితే మనమేమై ఉన్నామట? ఆయన మాటలు వినక, ఆయన ఆజ్ఞలను అనుసరించక, ఆయన కట్టడలకు లోబడక మన ఇష్టానుసారమైన రీతిలో బ్రతుకుతున్నామట. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత చక్కటి ఉపమానాన్ని ఇర్మియా భక్తుడితో తెలియజేశాడు. ఈరోజు నీవు నేను ఆయన నడుముకు కట్టబడినటువంటి నడికట్టు వలె ఉన్నామా? మొదట అన్నాడు, ఇర్మియాకు చెప్పాడు ఉపమానాన్ని. తర్వాత అన్నాడు, నేనే నా నడుముకు ఇశ్రాయేలు ప్రజలను, యూదా వంశస్థులను నా నడుమునకు అంటి కట్టుకొని ఉన్నాను, కానీ వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. స్తోత్రం. ఈరోజు నీవు నేను మనం ఎక్కడున్నాం? ఆయన నడుముకు కట్టబడినటువంటి నడికట్టు వలె కట్టబడిన వారి వలె ఉన్నామా? ఆ నడుముకు కట్టినటువంటి గుడ్డను తీసి యూఫ్రటీస్ నదిలో దాచబడి కొన్ని దినముల తర్వాత బయటికి తీసినప్పుడు చీకుబారిపోయినటువంటి గుడ్డబలే మనం ఉన్నామా? ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏంటి? వాక్యం ఎంత చక్కగా చెప్తుందండి. ఎంత చక్కని ఉపమానాలు ఆయన తన దాసులకు వ్యక్తపరిచాడు. ఎంత చక్కని ఉపమానం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకొక 2 మాటలు చూద్దామా? లేవీయులకు రాసినటువంటి లేవియ కాండము 26వ అధ్యాయము, లేవియ కాండము 26వ అధ్యాయము 19వ వాక్యం సార్ చదువుమా. 19ఏనా? చదువు. నీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమిని ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి ఎంత అంటారమ్మా? మన పాపం ఎంత ఉంది? 1% మనలో ఉంటే దేవుడు మన మీదకి రగిల్చేటువంటి ఆ కోపం ఎలా ఉంటుందట? 7 మార్లు ఉంటుందట. స్తోత్రం. 1ని 7 సార్లు లెక్కేసుకో. ఒక పాపాన్ని భరించడమే మనము కష్టంగా భరిస్తుంటాం. దాన్ని 7 మార్లు రెట్టింపు చేశాడు అనుకోండి, ఆ స్థితి ఎలా ఉంటుంది? ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మీరు నా మాట విననొల్లక
నాకు విరోధముగా నడిచిన యెడల, అందుకే పౌలు భక్తుడుగా ఉంటాడు, ఆయనకు విరోధమైన ఆయుధము వర్ధిల్లదు అంటాడు. దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ సాధించలేము. ఆయన నడుముకు అంటకట్టబడినటువంటి గొడ్డవలే మనం ఉండాలి. ఆయన నడుము నుంచి అది తీసివేయబడినది అంటే చీకుపట్టుబడినటువంటి మనుష్యుడివి, చీకుపట్టబడినటువంటి సంఘానివి, చీకుపట్టుబడినటువంటి కుటుంబానివి. ఆయన నడుముకు మనం అంటుకట్టబడినప్పుడే మనకు విలువ ఉంటుంది. ఎంత చక్కగా ఈ మాట 18వ వాక్యంలో కూడా ఉంటాడు, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు విన యెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించాను. 2 మాటలు చెప్పాడు. 21లో బాధిస్తాను అన్నాడు 7 మార్లు, 18లో దండిస్తాను అన్నాడు. తండ్రి లక్షణాలు కలిగిన వాడు గనుక బాధిస్తాను అంటున్నాడు, మరలా ఖండిస్తాను అంటున్నాడు. ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుంది? దండించే స్థితికి లోబడుతున్నామా? బాధించిన స్థితినైనా గమనిస్తున్నామా? రోగముల చేత, వ్యాధుల చేత, అనానుకూలమైన పరిస్థితుల చేత మనల్ని బాధించినప్పుడైనా మనం ఎరుగుతున్నామా? బాధించడం అంటే ఇవే కదా. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క చిత్తానికి లోబడే అనుభవం మనం లేకపోతే చీకు పట్టిన గుడ్డవలే ఉంటున్నాయి మన జీవితాలు. ఎంత చక్కగా వివరిస్తూ వచ్చాడు. మరొక మాటను చూద్దామా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువు. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుతున్నారు గనుకనే వారి దేశమే పాడైపోయిందంటండి. అర్థమవుతుందా? అందుకే పిల్లలను చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధికి నడిపించాలనే మాటను సొలొమోను భక్తుడు ఎందుకు రాశాడంటే, తమ హృదయ మూర్ఖతం చొప్పున ఏం చేస్తారంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పిస్తుంటారు. ఈరోజు గమనించండి, చాలామంది పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రుల యొక్క మూఢాచారాలను అనుసరిస్తూ ఉంటారు. కారణం ఏంటని వాళ్ళు అడిగినప్పుడు పాపం ఏ పాపం వాళ్ళు ఎరుగరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక అలా దిష్టి తీస్తూ ఉంటారు. ఈ చూసిన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు దిష్టి తీస్తూ ఉంటారు. అరే ఏందమ్మా ఇదంటే, మా అమ్మ ఇలా చేసేది, మా అమ్మ ఇలాగే చేసేది. పాస్టర్ గారు ఏంటది? మూర్ఖత. మనకు తెలియని మూర్ఖతను, మనము చేస్తున్న క్రియలను మన పిల్లలు అనుసరిస్తారు. అందుకే నేను ఎల్లప్పుడూ తెలియజేస్తుంటాను, మనం చేస్తున్న పనులను మన పిల్లలు గమనిస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క క్రియలు, మన యొక్క గృహ నిర్వాహకత్వం అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా, మన పిల్లలు వాటిని నేర్చుకొని వాళ్ళ పిల్లలకు నేర్పించేదిగా ఉండాలి. అంటే మొదట మనం దేవుని దగ్గర నేర్చుకోలేదానికి ఇవన్నీ ఉంటాయి. దాన్నే విగ్రహారాధన అంటారు, దాన్ని అన్య దేవతలను పూజించటం అంటారు. అన్య దేవతలను పూజించడం అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయక్కర్లే, మనం చేస్తున్న క్రియలే అన్య దేవతలను పూజించడం. ఇప్పుడు ఆ దిష్టి అంటే అర్థం ఏంటి? అది ఏదో తీస్తే ఏదో దేవుడు ఆమెకున్నది, ఆమెకు రాబోయేది, కలిగింది పోయిద్ది అనే ఒక మూఢనమ్మకం. ఆ మూఢనమ్మకము ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొదట మన పితరులు చేశారు కనుకనే మీరు వాటిని అనుసరించి అలా ఉన్నటువంటి ఆ దేశమే పాడైపోతుందట. ఈరోజు కొన్ని కుటుంబాలు పాడవుతున్నాయి మూర్ఖతను విడువక. చాలామంది నేను అనిలను అడిగేవాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమైతే రాయబడిందో అదే చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమోనండి, మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు, మా నాన్న వాళ్ళ కాలం నుంచి చేస్తున్నారు, మేము అలా.
అంటే రియాలిటీ ఏంటనేది తెలియదంటే దట్ మీన్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా వాళ్ళకి నేర్పించలేదు, వాళ్ళు అనుసరించలేదు. దట్స్ వై సిన్ అనేది ఆటోమేటిక్గా కుటుంబంలోనికి చొరబడిపోయింది. పాపం అనేది ఎలా వచ్చేసిందంటే ఇలాగే వచ్చింది. కనుక ప్రియులారా, వాటిని చేయటానికి కారణం ఏంటంటే హృదయ మూర్ఖత. హృదయం లేనటువంటి మూర్ఖమైన ఆలోచనలు బట్టి దేవుని యొక్క విశిష్టమైన ఆలోచనలు మనం అనుసరించక మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం. 11వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువు. 11:8 అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను. స్తోత్రం. ఏమండి, దేవుడు నిబంధన చేశాడు. ఆయన మనకు చేస్తానన్నటువంటి, నేను ఏ నిబంధన అయితే చేశానో ఆ నిబంధనను నెరవేరుస్తాను. దావీదుకు నిబంధన చేశాడు, అబ్రహాముకు నిబంధన చేశాడు, మోషేకు నిబంధన చేశాడు, యోబుకు నిబంధన, ఇలా అనేక మందికి ఆయన కొన్ని నిబంధనలు ఇచ్చాడు. మీరు ఇలా ఉంటే మీ పిల్లల్ని ఇలా ఆశీర్వదిస్తాను, మీరు ఇలా ఉంటే మీరు ఎల్లు ప్రతి దేశంలోను ప్రతి ప్రాంతంలోను మిమ్మల్ని దీవెనకరంగా ఉంచుతాను. ఆయన నిబంధన చేశాడు. ఈరోజు మన యొక్క దుష్ట హృదయంలో పుట్టిన మూర్ఖత చొప్పున నడుచుచు దేవుని మాట చెవియొగ్గగా ఇటువంటి శిక్షకు పాత్రలమవుతూ ఉన్నాం. చివరి మాట ఒకటి చూసి లేఖనాలను ముగించుకుందాం. 12వ అధ్యాయము 16వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చూద్దాం. ఈ చివరి మాటను జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆలకించాలని మనం చేస్తున్నాం. ఆలకించుడి. ఎస్ చాలు. ప్రియులారా, ఇర్మియా భక్తుడు అంటున్నాడు కదా, ఆలకించమంటున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఏం ఆలకించాలంటే, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం చేస్తున్నారు. స్తోత్రం. అంటే అర్థం ఏంటండి? మన తల్లిదండ్రుల కంటే కూడా మనం ఎక్కువగా పాపం చేస్తున్నాం. కారణం ఏంటి? డిఫరెన్స్ ఏంటి? ఎలా చెప్పండి ఒక మాటలో. మన పితరుల కంటే మనకు విస్తారమైన పాపం ఎందుకు వచ్చింది? ఆ దినాల్లో వారికి బోధించేవాళ్ళు లేరు, నేర్పించేవాళ్ళు, చెప్పేవాళ్ళు లేరు. కనుక వారలా అన్య సమూహంలో ఉన్నారంటే అది న్యాయమే. అందుకే ఆయన కూడా అగ్రి. అయితే ఇప్పుడు స్వార్థ ఎంత కావాలో అంత విస్తారముగా అందించబడుతుంది, కావలసినంత నిండారుగా అనుభవిస్తున్నాం, కానీ క్రియలు కనపరచుటలేదు. ఇందువలన పాపం విస్తారమైంది. వింటూ ఉన్నాం, గ్రహింపు లేకుండా ఉన్నాం. మన పితరులు వినటానికి చెప్పేవాళ్ళు లేరు. పాపం వాళ్ళకి ఎప్పుడో ఒకరోజు ఏ మోషేనో, ఏ అహరోనో, ఏ దావీదో ఎప్పుడో ఒకసారి 2 సార్లు చెప్పి వదిలేసేవాళ్ళు, అంతేగా. ఆ రోజు యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు ఆయన? ఏమండి, ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చాడా? మైకులు పెట్టి, గొట్టాలు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు స్వార్థ ప్రకటన చేయలే. ఒక్క రోజు ఒక్క మెసేజ్కి 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు.
ఎలా అమ్మా? ఆ విశ్వాసం అటువంటిది, ఆ విధేయత అటువంటిది. మరి ఏళ్ల తరబడి మనం వింటూ మరి వారికంటే పాపం మనలో ఉండడానికి కారణం ఇదే. వారికి దినదినము బోధించేవారు లేరు, మనము దినమెల్లా బోధ వింటూనే ఉన్నాము. గనుకనే మనలో పాపము ఏమైపోయింది? విస్తారమైంది. ఎంత మాట అండి, ఎంత బాధ కలుగుతుంది కదా. మనం ఎందుకు పాపంలో బ్రతుకుతున్నామనే మాటను మనం జాగ్రత్తగా అనిపిస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే అంటాడు, ఆలకించండి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకుంటూ మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనం చేస్తున్నారు. ఆయన నడుముకు కట్టబడినటువంటి ఆ నడుకట్టు ఈరోజు మన జీవితాల్లో ఉందా? ఆ నడికట్టులో మనం ఉన్నామా అని అంటున్నాడు. ఆ మనందరినీ ఆయన నడికట్టులో కట్టుకొని ఉన్నాడట. కట్టబడినట్టు ఆ నడికట్టులో నివాసం చేయక నీటిలో దాచబడినటువంటి నడుకట్టు వలె బ్రతుకుతున్నారట. ఏమండి, ఎంత బాధాకరమైన మాట కదా. ఆ మాట చెప్పాడు కదా. ఎక్కడ చెప్పాడు ఆ మాట? నేనే చెప్తాను. 13వ అధ్యాయము 11వ వాక్యపు చివరి మాటలో మనం చూస్తే, నడికట్టు నరిని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉన్న చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. స్తోత్రం. కనుక ప్రియులరా, మన యొక్క జీవితాలు, మన కుటుంబాలు, మన ఆత్మీయ స్థితి దేవునితో అంటుకట్టునదై ఉండాలి. ఎప్పుడైతే ఆ స్థితి నుంచి మనం కోల్పోతామో, ఆ స్థితి ఎప్పుడైతే మన నుంచి పక్కకి వెళ్ళిపోతుందో, అపవాదికి మనము అవకాశం ఇచ్చినట్లయితే, అపవాదిగాడు ఎప్పుడైతే జ్వరబడతాడో, లేఖనాల్లో రాయబడిన రీతిగా మన పితరుల కంటే మనం విస్తారమైన పాపము చేత, చెడుతనము చేత దేవుని కంటబడినటువంటి ఆ నడికట్టులో విడిపించబడి ఆ నదిలో దాచబడినటువంటి ఆ గుడ్డను పోలిన స్థితి మనలోకి వస్తుంది. అందుకే నేను ఎప్పుడు హెచ్చరించిన మాట ఏంటంటే, దేవుని సన్నిధికి శీఘ్రముగా రండి. శీఘ్రంగా అంటే తప్పకుండా. ఓకే, నెక్స్ట్ వన్, ఎవరి మీదనూ ఏవో చాకుల చేత దేవునికి దూరస్తులుగా ఉండకండి. మనము దేవుని సన్నిధికి వెళుతున్నాం మనుషుల కోసం కాదు. దేవుని మాటలను ఆలకించి మన జీవితాల్లో కొదువైనదేదో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మీరు నేర్చుకుంటున్నారు లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే నిండారుగా నేర్చుకుంటున్నాను. స్తోత్రం. చాలా నేర్చుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రతి పాఠము ఒక నూతన అధ్యాయం, ఒక నూతనమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అటువంటి ఉన్నతమైన నడిపింపులో ఉన్న మనము ఆలకించాలి. అందుకే అంటున్నాడు, ఆలకించండి మీరందరూ మీ పితరుల వలె మీ హృదయము కాటిన పరుచుకొనకుండా, వారి వలె మీరు జీవించకుండా, ఆయన నడుముకు కట్టబడినటువంటి నడికట్టు వలె మనం ఉండగలిగితే అంతకంటే సెక్యూరిటీ మనకేమీ లేదు. అటువంటి ఉన్నతమైన కృప ఈ మాటలు విని ఆలకించినటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు నిండారుగా స్థిరపరచబడునుగాక, ఆత్మీయ స్థితిని ఉన్నతముగా ఎత్తపట్టబడుదురుగాక, ఆయనతో అంటుకట్టబడినటువంటి స్థితిలో ఉందురుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఉన్నతుడా, నీ మహోన్నతమైన నామానికై మీకు స్తోత్రాలయ్యా. ఎంత చక్కని ఉపమానాన్ని నైనా నీ కుమారుడు, భక్తుడు, నీ సేవకుడు ఇర్మియాతో మీరు సూటిగా మాట్లాడారు.
ఇర్మియా ద్వారా ప్రభువా మాతో ఎదురుమున సూటిగా మాట్లాడు. అవును నాయనా, మా జీవితాల్లో మేము కొదువై ఉన్నదేదో, మా బ్రతుకుల్లో మేము ఎక్కడో కొదువు కలిగి ఉన్నామో, మేము నీతో ఎక్కడ అంటు కట్టబడినటువంటి స్థితిలో నుంచి వేరు చేయబడి ఉన్నామో, ఈరోజు నువ్వు మాతో సూటిగా మాట్లాడినవయ్యా. నాయనా, నీ నడుముకు అంట కట్టబడి ఉండవలసిన మేము, అదిగో నాయనా యూఫ్రటీస్ నదిలో దాచబడినటువంటి పాత గిల్లినటువంటి నాయనా ఆ యొక్క గుడ్డ విలువలేనిదై, ఆ గుడ్డ ప్రభువా ఏ రీతిగా ముక్కలు ముక్కలుగా చిరిగిపోయినదై, ఎందుకు పనికిరానిదై చివరకు పారవేయబడే స్థితిలో ఉందో, ఈరోజు మా స్థితి అటువంటి పరిస్థితుల్లో ఉన్నదేమో మేము పరిశీలించుకుంటున్నామయ్యా. మమ్ము జ్ఞాపకం చేసుకోండి నాయన, ఆ స్థితి నుంచి మమ్మల్ని తప్పించండి. కేవలం మేము నీ నడుమునకు అంటకట్టినటువంటి ఆ నడికట్టులో నివాసము చేసే కృపను మాకు దయచేయ అయ్యా. అట్టి స్థితిలో మేము ఉండటానికి కృపనివయ్యా. ఈ మాటలను మేము వింటున్నప్పుడు నాయనా, ఈ మాటలు మేము ఆలకిస్తున్నప్పుడు అయ్యా, మా పితరులు మాకు నేర్పించలేనందుకై మేము చింతిస్తున్నాము. మా పితరులు వీటిని నేర్చుకోవడానికి నేర్పించేవారు లేరేమో అని మేము చింతిస్తున్నాము. ఈరోజు నీ దాసుని ద్వారా మీరు మాకు అందించినటువంటి ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని బట్టి నాయనా, మా బ్రతుకులు మీతో అంటకట్టబడినవై, మా బ్రతుకులు మీతో నడిచేవై, మీ ఆజ్ఞలను ప్రకారము జీవించేవై, మీ కట్టడల ప్రకారము బ్రతికేవై, నీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికే ఉన్నటువంటి కృపను మాకు దయచేయమని విన్న ఈ వర్తమానం నీ బిడ్డల హృదయాల్లో ఫలించులాగా, విస్తరించబడులాగా, ఆశ్రదకరముండులాగున, ఆలకించి నడుచుకునులాగున, గ్రహింపు కలుగులాగున, కనులు తెరవబడులాగున కృపనివయ్యా. హృదయంలో ఉన్న ప్రతి కాఠిన్యమును తీసివేయండి. హృదయంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన క్రియలను తీసివేయండి. హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యము చేత నీకు దూరస్తులుగా ఉన్నటువంటి బిడ్డలను మీ యొక్క హక్కున చేర్చుకోమని, శీఘ్రముగా వారు నీకు ఇష్టలుగా నివసించే కృపను దయచేయమని, శక్యమైతే అట్టి కృపలో ఉండటానికి బిడ్డల్ని ఎత్తిపట్టమని, ఇంతవరకు నాయన నీవు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ రాత్రికాల సమయంలో మీరు బోధించినటువంటి ఈ ఉపదేశమును మా జీవితాల్లో అంటుకట్టబడినవై, అనేక మందికి మాదిరికరముగాను మీకు ఇష్టలుగాను మీ నడుముకు కట్టబడినటువంటి నడికట్టులో నివసించే కృపను మాకు దయచేయమని, ఇటు కృపలేని వారికి కృపనిమ్మని యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది.